జలముతో నింపి శిలనైన నన్ను సిలువలో కరిగించి ముదముతో బ్రోచి జీవజలముతో నింపి నీ సాక్షిగా నన్ను మలచిన యేసయ్యా, మరువను నిన్ను మా చల్లని యేసయ్యా. నీ సాక్షిగా నన్ను మలచిన యేసయ్యా, మరువను నిన్ను మా చల్లని యేసయ్యా. శిలనైన నన్ను సిలువలో కరిగించి ముదముతో బ్రోచి జీవజలముతో నింపి నీ త్యాగమే నాకు జీవమై నా బ్రతుకును వెలిగించగా. నీ త్యాగమే నాకు జీవమై నా బ్రతుకును వెలిగించగా. అవరోధంబులను దాటించి ఆశీర్వాదము నేనొందగా. అవరోధంబులను దాటించి ఆశీర్వాదము నేనొందగా. నీ ప్రభావమును కొనియాడెద ప్రభువా, నీ ప్రభావమును కొనియాడెద ప్రభువా. శిలనైన నన్ను సిలువలో కరిగించి ముదముతో బ్రోచి జీవజలముతో నింపి మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభములు వందనములు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యములను మరోసారి మనందరం జ్ఞాపకం చేసుకుందాం. జ్ఞాని అయిన సొలొమోను సామెతలు రచన ద్వారా ప్రపంచానికి చాలా సంగతులను అర్థమయ్యేటట్లుగా చెప్పాడు. దేవుని ద్వారా జ్ఞానాన్ని పొందుకుని ప్రపంచ మేధావులను సహితము స్పృశించినటువంటి సంగతులు మనం ఎన్నో చదువుకోగలం. ఈరోజు దేవునికి ఇష్టమైన సంగతి ఏమిటో సామెతలు రచన 21వ అధ్యాయము 3వ వచనం చదవటం ద్వారా గ్రహిద్దాము. నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. అంటే దేవునికి ఇష్టము. నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనటం చాలా ప్రాముఖ్యం. బలులు అర్పించటము అంటే పాత నిబంధనలో బలులు ఇత్యాది సంగతులు జరిగించేవారు. అంటే రక్త ప్రోక్షణ ద్వారా విమోచన తాత్కాలికంగా జరిగేది. ప్రభు అయిన యేసుక్రీస్తు బలులకు ముగింపుగా అందరి కొరకు ఒక్కసారే తన పవిత్రమైన రుధిరమును శిలువ మరణము ద్వారా ప్రపంచానికి అందించి మరణించి 3వ రోజున పునరుద్ధానుడయ్యాడు. అంతటితో బలులు ముగించబడ్డాయి. విశ్వాసము ద్వారా ప్రభువును అంగీకరించినటువంటి వారందరికీ తన విమోచనను అద్భుతముగా అనుగ్రహించాడు. సొలొమోను ఈ సంగతులు రాసే కాలానికి బలులు అమలులో ఉన్నాయి. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని నీతి న్యాయములను అనుసరించి నడుచుకోవటం చాలా ప్రాముఖ్యమని, పై వచనాలను పరిశీలించినప్పుడు యెహోవా హృదయములను పరిశీలించేవాడని, ఇలా చాలా సంగతులను గురించి ఆయన వ్రాసుకుంటూ వచ్చాడు.
వాటన్నిటినీ చెప్పుకోవటం సాధ్యం కాదు కదా, సమయం పరిమితము. కనుక మనము చదువుకున్న సంగతిని ధ్యానం చేద్దాం. నీతి న్యాయములు జరిగించటము అంటే సరి అయిన జీవన విధానము, అనగా రోజువారీ జీవితంలో జీవింపవలసిన పద్ధతులు. విద్యార్థులు అనుకోండి చక్కగా చదువుకోవటం, అదే కాస్త ఎదిగిన వారు అనుకోండి పద్ధతిగా జీవించటం, బాధ్యతలను నెరవేర్చటం. వివాహితులు అనుకోండి భార్య పట్ల, భర్త పట్ల, పిల్లల పట్ల, సమాజము పట్ల, వారి వృత్తి పట్ల కాస్త చక్కగా స్పందిస్తూ, తెలియని సంగతులు నేర్చుకుంటూ, ఎవరికి ఇబ్బంది కలిగించకుండా, ఎవరిని మోసం చేయకుండా, నిస్వార్థమైనటువంటి పద్ధతిని అనుసరించి జీవించటం, ఇవన్నీ కూడా మనందరికీ తెలిసిన సంగతులు. ఆ తర్వాత వాళ్ళకంటే పెద్ద వయస్కులు దేవుడు వారికి ఇచ్చిన అనుభవము చొప్పున, ఎందుకంటే మిగిలిన వాళ్ళతో పోలిస్తే పెద్దవాళ్లకు కాస్త జీవిత ప్రయాణం కూడా ఎక్కువగా సాగింది, ఎంతోమందిని కలుసుకున్నారు, ఎన్నో చేదు అనుభవాలు, మంచి అనుభవాలు ఎదురయ్యాయి, మంచి మనుషులు ఎదురయ్యారు, కీడు కలిగించే మనుషులు ఎదురయ్యారు. ఆ సంగతులలో నుంచి పాఠాలు నేర్చుకుని కాస్త చక్కటి జీవన విధానాన్ని అలవర్చుకోవటం, ఇవి మనందరిపైన ఉన్న బాధ్యతలు. బాగా వయసు వచ్చినటువంటి మనిషి సామాన్యమైన సంగతులు తెలియలేదు అన్నారు అనుకోండి, అది వినినప్పుడు ఒక విధంగా ఉంటుందన్నమాట. అంటే ఏ వయసులో తెలుసుకోవలసినవి కుడి ఎడంగా ఆ వయసులో తెలుసుకోవటం మంచిది. 50 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా అత్యంత సామాన్యమైన సంగతి ఎవరైనా చెప్పినప్పుడు నాకు తెలియదండి అన్నారు అనుకోండి, కొంచెం వింతగా ఉంటుంది ఆ సమాధానం కదా. ఎందుకంటే ఈ రోజుల్లో చిన్నపిల్లలు కూడా, యవ్వనస్తులు కూడా చాలా విజ్ఞానాన్ని పొందుకుంటున్నారు, ఎందుకంటే వారికి కొన్ని అవకాశాలు ఉన్నాయి. అలాగే పెద్దలు కూడా దేవుని అనుసరించి నడుచుకునేటప్పుడు, దేవుని సంఘములో కొనసాగేటప్పుడు కొన్ని బాధ్యతలను గ్రహించటం చాలా ప్రాముఖ్యం. ఈనాటి సంఘాలలో సగటు విశ్వాసి గురించి మనం మాట్లాడుకుందాము, అంటే సగటు ప్రభు భక్తుల గురించి మనం మాట్లాడుకుందాం. ప్రార్థన చేయమంటే భయపడతారు, ప్రార్థన నాకు రాదండి అంటారు. బైబిల్ చదవటం ఎప్పుడూ వాళ్ళకి చేత కాదు, చదువు రానందున కాదు, వాళ్ళు ఎప్పుడు బైబిల్ చదవలేదు కనుక బైబిల్ చదవరు, చదివినా తడబడుతూ చదువుతారు. కాస్త దేవుడు మీ జీవితంలో చేసిన సంగతులు చెప్పండి అని భార్య భర్తతో అంటే, అమ్మో నేను చెప్పను నాకు భయం అంటారు. కొన్నిసార్లు భర్త భార్యతో అంటే, అమ్మో నాకు భయం అండి నేను చెప్పలేను అంటారు. ఆరంభంలో కొంత భయం ఉండొచ్చు, కానీ దేవుడు మనకు శక్తినిచ్చాడు, ధైర్యాన్ని ఇచ్చాడు, అసలు అద్భుతాన్ని జరిగించాడు. ఈ అద్భుతాన్ని అందరితో చెప్పకపోతే ఎలాగో, వారిని నేను చెప్పే సాక్ష్యము ద్వారా ప్రోత్సహించాలి, నా సాక్ష్యము విలువైనదిగా ఉండాలి, పద్ధతిగా ఉండాలి, దేవుడు చేసిన కార్యమును ప్రజలకు స్పష్టంగా తెలియజేసే విధంగా ఉండాలని కోరుకుని అవకాశం తీసుకుని 2 మాటలు చెప్పమని చెబితే ఎంత కష్టపడతారో. కొంతమంది చెబుతారు, ఏం చెప్పారో ఎవరికి తెలియదు, ఎందుకంటే వారు చాలా కంగారు పడ్డారు. ఆరంభంలో అలాంటిది ఏదైనా ఉంది అంటే కొంత అర్థం ఉందేమో కానీ 25 ఏళ్ళు 30 ఏళ్ళు భక్తి చేసిన తర్వాత కూడా సామాన్యమైన సంగతుల విషయంలో కొంచెం తడబడుతూ ఉంటే మనం పరిశీలించుకోవలసిన అవసరత ఉన్నది కదా. నీతి న్యాయములను అనుసరించి నడుచుకోవటం అంటే ఓ చక్కటి భక్తి జీవన విధానాన్ని కలిగి ఉండటం, ఎవరితో ఎలా ఉండాలో తెలుసుకోవటం, ఎప్పుడు ఏ విధంగా స్పందించాలో తెలుసుకోవటం, భర్త తన బాధ్యతలను గుర్తించటం, భార్య తన బాధ్యతలను గుర్తించటం, ఎదిగిన పిల్లలు తల్లిదండ్రుల పట్ల, ఉపాధ్యాయుల పట్ల, పెద్దల పట్ల, బంధువుల పట్ల, సంఘములో ఉన్న తోటి విశ్వాసుల పట్ల, దేశ నాయకుల పట్ల, ప్రపంచ నాయకుల పట్ల ఏ విధముగా ఉండాలో, ఎలా స్పందించాలో తెలుసుకోవటం, నీతి న్యాయములను అనుసరించి నడుచుకోవటం. చిన్నపిల్లలు పెద్ద చిన్న లేకుండా మాట్లాడుతున్నారు అనుకోండి, మనం ఏమనుకుంటాం, వీళ్ళకి తీరుదారి లేదు, తల్లిదండ్రుల పెంపకం సరిగ్గా లేదు, ఎవరిని పడితే వారిని ఏది పడితే అది మాట్లాడుతున్నారు అని కొన్నిసార్లు మనం నొచ్చుకుంటాం. ఎందుకంటే వారి ధర్మము చొప్పున వారు నడుచుకోవటం లేదు. అలాగే యవనస్తులు ఎడాపెడా వాహనాలను తోలటం, అమాయకులైనటువంటి వారిని ప్రమాదాలకు గురి చేయటం, కొన్నిసార్లు వారు ప్రాణాలు కోల్పోయేటట్లుగా చేయటం, ఇవన్నీ చూసినప్పుడు ఏమనుకుంటామో,
ఈ ప్రపంచం అక్రమముగా ఉందండి, ఎవరికి చెప్పలేమండి, ఏదైనా చెబితే మా పైన భౌతిక దాడులు చేస్తున్నారండి, చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు, నానా మాటలు మాట్లాడుతున్నారు, బూతులు తిడుతున్నారు అని బాధపడిన సందర్భాలు లేవు. నీతి న్యాయములను అనుసరించి నడుచుకోవటం కూడా గొప్ప సేవండి బాబు. దేవుని వాక్యాలు బోధించటం, పాటలు రాయటం, పాటలు పాడటం, ఇదంతా ఒక పద్ధతిలో జరిగే దేవుని సేవ అయితే, వాటితో పాటు దైవ సంబంధమైన సూత్రాలను గ్రహించి తదనుగుణముగా జీవితాన్ని మలచుకొని జీవించటం గొప్ప సేవ, గొప్ప సందేశం కూడాను. నేను చెప్పే సందేశము ఒక ఎత్తు అయితే, జీవితాల ద్వారా, పద్ధతి సంస్కారం ద్వారా నోరు తెరిచి వారు మాట్లాడకపోయినా తమ్మును తాము నియంత్రించుకుంటూ ప్రతికూలతలోనైనా అనుకూలతలోనైనా దేవుని పైన ఆధారపడి జీవించే జీవన సరళి ఉన్నదే, అది అద్భుతమైన ఉపదేశం కదా. కొంతమందిలో ఇలాంటి సంగతులను మనం చూస్తాం. వాళ్ళు ఎంత పద్ధతిగా ఉంటారో, ఎంత సంస్కారంగా ఉంటారో, ఎంత ఒదిగి ఉంటారో, ఆశీర్వాదాలు వచ్చినప్పుడు ఎంత ఒదిగి ఉంటారో, ఆపదలు వచ్చినప్పుడు కూడా ఎంతో నిబ్బరంగా ఉంటారు. బాధపడుతూ ఉన్నప్పటికీ భలే పని జరిగిందండి అని మనం అన్నప్పుడు కానీ, వాళ్ళకు అనిపించినప్పుడు కానీ చాలా నిబ్బరంగా దేవుని వైపు చూస్తూ ఈ కష్టకాలంలో ఎలా ఉండాలో దేవా నీవు నాకు నేర్పించినందుకు వందనములు అన్నట్లుగా ఎంత అద్భుతంగా ఉంటారండి. సంతోషం వచ్చినప్పుడు కూడా ఎంత ఒదిగి ఉంటారండి. అనుకోని లాభం వారి దగ్గరకు వచ్చినప్పుడు దానిని స్వీకరించటంలో అనవసరంగా ఎగిరిపోకుండా ఎంతో నిబద్ధతగా, ఎంతో కృతజ్ఞతగా దేవుడు మాకు అనుగ్రహించిన అవకాశం అండి. మనం చేసింది చాలా స్వల్పం, కానీ దేవుడు మా కుటుంబం పక్షంగా చాలా చేశాడండి. వాస్తవానికి ఎన్ని దీవెనలకు మేము అర్హులము కాదని నిజముగా నిజాయితీగా పలికేటటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కదా నీతి న్యాయములను అనుసరించి నడుచుకునే వాళ్ళంటే. ఏది పడితే అది మాట్లాడటం, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళటం, సొమ్ములు ఏమైనా అనుకోకుండా వస్తే అసలు మీరెవరో అన్నట్లుగా ప్రవర్తించడం, ఈ వింత ప్రవర్తనలు కలిగినటువంటి వాళ్ళను మనం చూస్తేనండి, నీతి న్యాయములు దేవుని క్రమమును పాటించే వాళ్ళు కాదు. అసలు వాళ్ళ మాటలేంటో, వాళ్ళ పద్ధతి ఏంటో, వాళ్ళ ధోరణి ఏమిటో మనకు అర్థం కాదు. ఎందుకంటే మనం వాళ్ళ ఇంటి ప్రక్కనున్నా, వాళ్ళు మన ప్రక్కనున్నా, ఎంతో కాలంగా వాళ్ళను చూస్తూ ఉన్నా, ఉన్నట్లుండి వారి మనోభావాలు పెద్దలు పిన్నలు మారిపోయి అదో రకమైనటువంటి పద్ధతిని అనుసరించే ధోరణిని మీరు కొంతమందినైనా చూసుంటారు కదా. కొంతమంది ఉంటారు అహంకారముతో, నిర్లక్ష్యముతో, గర్వముతో, అర్థం పర్థం లేకుండా జీవించటమోనో, చేసేదంతా చేయటమోనో, ప్రభువా ఈరోజు నేనేమైనా తప్పు మాట్లాడితే, తప్పు చేస్తే, లేదా తప్పులుంటే క్షమించు నాయన అని ప్రార్థన చేసి పడుకుంటారు అన్నమాట. అసలు ప్రొద్దున లేచినప్పటి నుంచి మాట్లాడేవన్నీ కూడా వింత ధోరణులతో కూడినవే. తమను తాము హెచ్చించుకోవటం, తమను తాము పరోక్షంగా గణపరుచుకోవటం, అదో రకమైనటువంటి ఉన్నవి లేనివి మాట్లాడుతూ సాయంత్రం పడుకునేటప్పుడు అందరూ కాదు కొంతమంది విస్తారమైన మాటలలో దోషముండక మానదన్నావు ప్రభువా, ఒకవేళ నేను ఈరోజు విస్తారముగా అనవసరమైన సంగతులు మాట్లాడితే నన్ను క్షమించు అని ప్రార్థన చేయటం. ఎన్ని రోజులు చేస్తారు? ఒక రోజు, 2 రోజులు, 1 నెల, 2 నెలలు అనుకోండి కాసేపు. ఎందుకంటే అన్ని సంగతులు ఒకేసారి మనకు రావు కదా. 25 ఏళ్ళు 30 ఏళ్ళు విశ్వాసులుగా ఉన్న తర్వాత కూడా, దేవునిలో కొనసాగుతూ ఉన్నా కూడా, ఒక్కరోజు కూడా అనవసరమైనటువంటి మాట మాట్లాడకుండా జీవించటం చేతగాని అదో రకమైనటువంటి పరిస్థితులు కొంతమంది కల్పించుకున్నారు. మాట్లాడటం రావటం లేదు అంటే వారికి ఆలోచించటం కూడా రావటం లేదని అర్థం. ఆలోచనలు సరిచేయబడినప్పుడు, మన దృక్పథము మార్చబడినప్పుడు, ప్రపంచాన్ని చూడవలసిన రీతిలో చూచినప్పుడు, పరులను ఎలా అర్థం చేసుకోవాలననే సంగతులను గ్రహించవలసిన రీతిలో గ్రహించినప్పుడు అండి, మనకు కూడా అలాంటి మాటలే వస్తాయి. అనవసరమైన మాటలు రావు. ఒకవేళ వచ్చినా వెంటనే వాటిని ఉపసంహరించుకుంటాం. ఏంటో పొరపాటున అలా వచ్చేసిందండి, భలే పని జరిగింది, ఏమనుకోమాకండి, నా ఉద్దేశం అది కాదు అని మనం వివరణ ఇచ్చుకుంటాం. ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. ఎందుకంటే వీళ్ళు అనవసరంగా మాట్లాడరు, బడాయి మాటలు మాట్లాడరు, చాలా ఒదిగి ఉంటారు, పద్ధతిగా ఉంటారు, మాటలు కూడా చాలా పొదుపుగా పదునుగా ఉంటాయి అని వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. మరొక లేఖనాన్ని మనం పరిశీలన చేద్దాం. 1 సమూయేలు
రచన 15వ అధ్యాయము 22వ వచనములో, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా, ఆలోచించుము అని సౌలుతో సమూయేలు మాట్లాడుతూ అన్నాడు. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఈ సంగతి మీలో చాలామందికి తెలుసు, మీరు చదివారు, దీనిని అనుసరించి నడుచుకుంటున్నారు. ఇది ఎంత వాస్తవమో కదా. బలులు అర్పించటం ఇందాక చెప్పాను కదా, ఆనాటి క్రమంలో ఆ పద్ధతిని అనుసరించేవారు. బలులు అర్పించి ఏది పడితే అది చేయటం, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళటం సరి అయినటువంటిది కాదు కదా. నేను ప్రార్థన చేస్తున్నాను, బాప్తిస్మం తీసుకున్నాను, ఒకసారి రక్షింపబడ్డాను అంటే జీవితాంతం రక్షించబడ్డాను, ఇంకా మరలా నేను వెనుదిరిగి చూడవలసిన పని లేదనే ఆలోచన విధానంతో ఏది పడితే అది చేయటం, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళటం, ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు వాటిని వినకుండాను తిరుగుబాటు చేసే వింత ప్రవర్తనను కలిగి ఉండటం ఉందో చూసారా. అలాంటి ప్రవర్తన కలిగిన వారి వలన పెద్ద ప్రయోజనం లేదు. సమూయేలు సౌలుతో అంటున్నాడు, రాజుగారు మీరు గొప్పవాళ్ళు, నేనే మిమ్మల్ని అభిషేకించాను, కానీ ఆధ్యాత్మిక సూత్రాలు పాటించటంలో మీరెప్పుడూ వెనుకబడే ఉన్నారు. ఆరంభం నుంచి మీరు ఇదే చేస్తున్నారు. మీకు తోచినట్లుగా భక్తి చేయటం తప్ప దేవుడు చెప్పినట్లుగా భక్తి చేయటం మీకు ఏనాడు ఎన్నడూ చేతగాలేదు సౌలు గారు. ఇది పద్ధతి కాదు, ఇది ఆధ్యాత్మిక సంస్కారం కాదని చెప్పాడు. ఆ రోజుల్లో ఏంటంటే ఈ రోజుల్లో లేరు. బైబిల్లో దేవుడు చెప్పిన భక్తి చెయ్యరు, వీళ్ళు చెప్పినట్లుగా దేవుడు చెయ్యాలని ప్రార్థనలు. అవి 40 రోజుల ప్రార్థనలైనా, 20 రోజుల ప్రార్థనలైనా, 100 రోజుల ప్రార్థనలైనా, 50 రోజుల ప్రార్థనలైనా మనం చెప్పినట్లుగా దేవుడు చెయ్యాలి. వాటిని మనం సాక్ష్యములుగా చెప్పుకోవాలి. అది ఒకవైపున జరుగుతూ ఉన్న సంగతి మంచిదే. నాణ్యానికి మరోవైపున మరో సంగతి కూడా ఉన్నది. దేవుడు కూడా మనతో కొన్ని సంగతులు చెబుతున్నాడు. ఆ సంగతులను కూడా విని వాటికి అనుగుణముగా మనం ప్రవర్తించాలి. ఇది కూడా ప్రార్థనలో ప్రధానమైన భాగమై ఉండాలి. అవసరతలు ఏమైనా ఉంటే చెప్పండి, నేను మీకోసం ప్రార్థన చేస్తాను అనటం ఒక విభాగం. మరి దేవుడు మనతో చెబుతున్నాడు. ఎంతసేపు నన్ను అది కావాలి ఇది కావాలని అడగటం తప్పితే, నేను నిన్ను అడుగుతున్నాను, నీకేం చేయాలో నీకు తెలియటం లేదా? నీ మాటలు సరిగా ఉండాలని నేను ఎన్నో మార్లు చెప్పాను, ఎందుకు సరిగా ఉండటం లేదు? నా సన్నిధిలో క్రమముగా కనపడాలని చెబుతున్నాను, ఎందుకు మీరు కనపడటం లేదు? నిజాయితీగా దేవుని సేవించాలని చెప్పిన సంగతిని మీరు ఎందుకు పాటించటం లేదు? వాటిని అనుసరించినప్పుడు కూడా దీవెనలు వస్తాయని దేవుడు కూడా చెబుతున్నాడు. ఆ స్వరాన్ని వినే ఓపిక మనలో చాలామందికి లేదు. మనం దేవునితో చెప్పుకోవటానికే కొన్ని రోజులు కేటాయించుకుంటున్నాం. నాకు అది కావాలి 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 కావాలి. నువ్వు ఇవ్వు నాయనా, ఇవ్వు ఇవ్వు ఇవ్వు, నీకు అసాధ్యమైనదేమీ లేదు. నిజమే, అసాధ్యమైనదేమీ లేదు. దేవుణ్ణి ఇవ్వమని అడగటం తప్పని కూడా నేను అనటం లేదు. దేవుడు ఇంతకు ముందు కూడా చాలా ఇచ్చాడు కదా. వాటితో మనం దేవుని కొరకు ఏం చేశాం? దేవుడిచ్చిన ఆశీర్వాదాలతో దేవుని సేవ కొరకు మనం ఏం చేశాం? యోగ్యులు, సమర్థులు, సమర్పణ కలిగినటువంటి దైవ సేవకులను గుర్తించి వారికి చేదోడు వాదోడుగా ఉండమని ఎన్నో మార్లు చెప్పినా మనం ఏం చేశాం? ఏమీ చేయలేదని నేను అనటలేదు. మీలో కొంతమంది ఎంతో భారాన్ని భుజాన వేసుకుని దేవుని సేవలో సహకరిస్తున్నారు, మిమ్మల్ని అభినందిస్తున్నాను. మిగిలిన వారితోనే ఈ సంగతులను నేను మాట్లాడుతున్నాను. అనవసరమైన కార్యక్రమాలు మీరు జరిగిస్తున్నారండి సౌలు గారు. దేవుని ఆజ్ఞను పాటించకుండా మీకు ఇష్టమైన పద్ధతిని భక్తి చేస్తారు. నేను చెప్పినట్లుగా మీరు వినరు, నా సూచనలను మీరు పాటించరు. ప్రార్థనా మందిరానికి వస్తారు, దేవుని వాక్యాన్ని వింటారు, మరలా వారమంతా మీ ఇష్టం వచ్చినట్లుగా మీరు వ్యవహారం చేస్తారు. పాస్టర్ గారు ఈ కష్టం వచ్చింది, నా కోసం ప్రార్థన చేయండి అంటారు. పాస్టర్ గారు ప్రార్థన చేయక ఏం చేస్తాడు? దేవుడు తగ్గిస్తాడు. మరలా అదే పొరపాటు చేస్తారు, మరలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. వీటితోనే జీవితం సాగుతోంది. దేవుని కొరకు ఒక్కరోజు జీవించటం చేతగాటం లేదు. దేవుని కొరకు ఒక సాక్ష్యం చెప్పటం చేతగాటం లేదు. దేవుని కొరకు ఒక సమావేశాన్ని నిర్వహించటం చేతగాటం లేదు. అందరికీ కాదు, కొంతమందికి. సమూయేలు చెప్పినటువంటి మాట
దేవుని ఆజ్ఞను గైకొనుట వలన దేవుడు సంతోషిస్తాడండి. అనవసరమైనటువంటి కార్యక్రమాలన్నీ పెద్ద ప్రాముఖ్యం కాదు. దేవుని పేరుతో దేవునికి సంబంధం లేని కార్యక్రమాలు ఎన్ని జరుగుతున్నాయో, ఎంత ఖర్చు పెడుతున్నారో, ఎంత హడావిడి ఆర్భాటం జరుగుతోందో. పోనీ దేవుని వాక్యమును ఉన్నది ఉన్నట్లుగా స్పష్టముగా ప్రజలకు అర్థమయ్యేటట్లుగా సమకాలీన పరిస్థితులను ఆధారం చేసుకుని దేవుని ఆత్మ సహాయముతో ఆత్మ జ్ఞానముతో అక్కడికి వచ్చిన ప్రజల జీవితాలను నడిపించే పద్ధతి ఏమైనా ఉంది అంటే ఉంది, లేదు కూడాను. కొన్ని చోట్ల ఉన్నది, కొన్ని చోట్ల లేదు. ఎంతసేపు మన ఉద్దేశాలు నెరవేర్చుకోవటం, మన హడావిడిని చూపించుకోవటం, మన గొప్పతనాన్ని పరోక్షముగా దేవుని పేరుతో ప్రదర్శించుకోవటం తప్ప దైవ సంబంధమైనటువంటి దృక్పథము కానీ, ఒక నిబద్ధత కానీ, ఒక క్రమశిక్షణ కానీ, ఆర్థిక క్రమశిక్షణ కానీ పాటించకుండాను అదో రకమైనటువంటి పద్ధతులను అనుసరిస్తూ నేను కూడా దేవుని సేవ చేస్తున్నాను, అవిశ్రాంతంగా దేవుని భక్తి చేస్తున్నాను, చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను, మరీ అంత విశ్రాంతి లేకుండా దేవుని సేవను కొనసాగించమని దేవుడు ఎవరితోనూ చెప్పలేదు. విశ్రాంతి కూడా దేవుని సేవలో భాగం. తద్వారా ఆరోగ్యం వస్తుంది, తద్వారా కుటుంబ సభ్యులను పట్టించుకోవటానికి అవకాశం దొరుకుతుంది. పిల్లలు ఏం చదువుతున్నారో, ఎలా ఉంటున్నారో, వారి భక్తి జీవితం ఎలా ఉన్నదో తెలుసుకోవటానికి కాస్త విశ్రాంతిగా ఉన్నప్పుడు వాళ్ళతో మాట్లాడటానికి అవకాశం దొరుకుతుంది. అంతేగాని అధిక భారమును నెత్తిన వేసుకుని అదేమంటే అది నా దర్శనము అని చెప్పుకుంటూ దేవుడిచ్చినటువంటి కుటుంబము అనే బాధ్యతను విస్మరించి వ్యవహరించటం కూడా సరి అయిన భక్తి విధానం కాదు. ఎప్పుడన్నా ఒత్తిడిగా ఉంటాం, నేను ఉంటాను, మీరు ఉంటారు. 365 రోజులు ఒత్తిడిగా ఉండమని దేవుడేం చెప్పటం లేదు. కాస్త విశ్రాంతిగా ఉండి యోగ్యులు సమర్థులైనటువంటి ఎంతోమంది దైవ సేవకులు ఉన్నారు. మీరు వెళ్ళకపోతే వారు వెళ్ళి ఆ కార్యక్రమాలను జరిగిస్తారు. కొన్ని చోట్ల కంటే తప్పదేమో కానీ అన్ని చోట్లకు మనమే వెళ్ళనక్కర్లేదనే సందేశం కూడా మౌనముగా మనకు వినబడుతూ ఉన్నప్పటికీ అదో రకమైనటువంటి ఆలోచన చేత నడిపించబడే వాళ్ళు కూడా కొంతమంది ఉండటం మనం చూస్తున్నాంగా. సమూయేలు సౌలుతో చెప్పిన మరో మాట, ఆలోచించుము. ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. సౌలు గారు, మీరు ఆలోచించాలండి. ఆలోచన లేకుండా ఏంటండి పనులు? మీరు మహారాజులు, మేము దేవుని ప్రతినిధులుగా ఉన్నాము, మీరు ఆలోచించాలి. దేవుని ఆజ్ఞను గైకొనటమే ప్రధానం కానీ దేవుని ఆజ్ఞను తొంగలో తొక్కి అనవసరమైనటువంటి భక్తి కార్యక్రమాలతో హడావిడిని జరిగించటం వలన ప్రయోజనము లేదు. ఇది మనందరం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. దేవుని పేరుతో దేవునికి సంబంధము లేని, దేవుని ఆత్మ నడిపించని, అర్థం లేనటువంటి కార్యక్రమాలను హడావిడిగా ప్రజలందరూ గుర్తించాలన్నట్లుగా విస్తారమైన సొమ్ములు ఖర్చు పెడుతూ, రూపాయి ఖర్చు పెట్టవలసిన చోట 100 రూపాయలు ఖర్చు పెట్టి అదేమంటే నేను దేవుని మహిమపరుస్తున్నానని చెప్పుకునేటటువంటి పద్ధతి ఏ విధముగానూ సరి అయినది కాదు. దేవుని మహిమపరచటం అంటే మనం చేసే హడావిడి ద్వారా దేవునికి మహిమ రాదు. మన జీవితాల ద్వారా దేవునికి మహిమ వస్తుంది, మన క్రియల ద్వారా దేవునికి మహిమ వస్తుంది, మనము ఒదిగి ఉండటం ద్వారా దేవునికి మహిమ వస్తుంది. మనలను మనం ఉపసంహరించుకొని దేవుడే ప్రధానమని దేవుడిచ్చిన దర్శనములో నడుచుకోవటం ద్వారా దేవుని సంగతులు ప్రజలు గ్రహించటం సాధ్యమవుతుందనే సంగతిని గ్రహించాలి. ఈ సంగతులను మనందరం ఆలోచించటం ప్రాముఖ్యం. అంతేగాని అదేదో అక్కడ ఆకర్షణగా ఉంది, మనం కూడా వెళితే బాగుంటుందేమోననే భావనతో అటు ఇటు గంతులు వేయటం సరి అయినటువంటి విధానం కాదు. అక్కడికి వెళ్ళినందున ఏం జరుగుతోంది, ఏమి నేర్చుకున్నామో, అసలు దేవుని వాక్యం ఏం చెబుతోంది, ఆ సంగతులలో ఎలాంటి పట్టును మనం కలిగి ఉన్నామో, ఎలాంటి నిబద్ధతను మనము దేవుని పట్ల చూపిస్తున్నాము అనే అవగాహనతో కూడిన జ్ఞానము వస్తే అదొక రకమైనటువంటి మేలు జరిగినట్లే. వీటిని అందరూ స్వీయ పరీక్షతోనే గ్రహించాలి. ఆ తర్వాత మీకా రచన 6వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతున్నాను. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఇది కూడా మీలో చాలామందికి తెలుసు.
చదివారు, బోధించారు, చాలా సంతోషం. ఇక్కడ చూడండి, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. తెలియచేయబడుతుంది అనట్లేదు, తెలియచేయబడి ఉన్నది అంటే ఇప్పటికే ఈ ప్రపంచంలో ఉన్నది. మరీ చిన్నపిల్లలకు తెలియకపోయినా వారి తల్లిదండ్రులైన పెద్దలకు కొన్ని సంగతులు తెలుసు. వాళ్ళు చెబితే వాళ్ళకు అర్థం అవుతుంది. దైవ సేవకులకు తెలుసు, కొంతమంది విశ్వాసులకు తెలుసు, చాలామంది విశ్వాసులకు తెలుసు. కొత్తగా ప్రభువుని విశ్వసించిన వారికి కొంత తడబాటు ఉండొచ్చు, వాళ్ళని మినహాయించి మనం మాట్లాడుకోవాలి. ఏది ఉత్తమమో నీకు తెలియచేయబడి ఉన్నది అంటే ఏ పని చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, మనము ఏ విధముగా ప్రజలను అర్థం చేసుకోవాలి, ఏ విధమైనటువంటి పద్ధతులను అనుసరించాలో ఈ సంగతులన్నీ కూడా దేవుడు మనకు తెలియజేశాడు. వాటి వెలుగులో మన జీవితాలను నడిపించుకోవాలి, అది నేనైనా మీరైనా. అంతేగాని నాకు తెలియలేదండి అంటే, కొన్ని సంగతులు మనకు తెలియవు. నక్షత్రాల సంఖ్య ఏంటో చెప్పండి అంటే నాకు తెలియదు, మీకు కూడా తెలియదు. ఇసుక రేణువుల సంఖ్య ఏంటో చెప్పండి అంటే నాకు ఏమీ తెలియదు, మీకు కూడా ఏమీ తెలియదు. ఇలాంటి కొన్ని సంగతులు ఉన్నాయి, కానీ సామాన్యమైన సంగతులు తెలియదా? దశాబ్దాలుగా భక్తి చేస్తున్న బైబిల్లో ఏ పుస్తకం ఎక్కడుందో తెలియదా? చదువు వచ్చిన వారికి బైబిల్ చదవటం రాదా? ప్రార్థన చేయటం రాదా? సాక్ష్యం చెప్పటం రాదా? వ్యక్తిగతంగా దేవుడు చేసిన సంగతులను వారికి అర్థమయ్యేటట్లుగా కాస్త విశ్వాసముతో చెప్పటం చేత కదా? ఇంకా నాకు చేత కాదు బాబు, నేను సాక్ష్యం చెప్పలేను, ప్రార్థన చేయలేను, వస్తాను పోతాను అని చెప్పుకోవటం అదొక భక్తి విధానానికి నిదర్శనమా? ఎవరైనా నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళు అలా అన్నారంటే దానికి ఒక అర్థం ఉంది. బాబు నేను చదువుకోలేదండి, నేను వినికిడి జ్ఞానంతోనే ఉన్నాను అన్నవాళ్ళు బైబిల్ చదవలేదు అంటే అర్థం ఉన్నది. ఎందుకంటే వారికి చదవటం రాదు గనక. చదువు వచ్చిన వాళ్ళు ఎంతగా చదువుతున్నారు, చదువు రాని వాళ్ళు నాకు రాదు గనక చదవటం లేదు అంటున్నారు. ఈ మధ్యకాలంలో చదువు రాని వాళ్ళు కూడా దేవుని వాక్యాన్ని వినే అవకాశం అందుబాటులోకి వచ్చిందనుకోండి, కొంతమంది ఆ పద్ధతిని అనుసరిస్తున్నారు. వారు చదవనక్కర్లేదు, వింటే సరిపోతుంది. వరుసపెట్టి బైబిల్ అంతా చదివే పద్ధతి కూడా మనకు అందుబాటులోకి వచ్చింది. మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది అని చెప్పిన తర్వాత, న్యాయముగా నడుచుకోవటం, కనికరాన్ని ప్రేమించటం, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించటం, ఇంతే కదా ప్రభు అడుగుతున్నాడు. దీన మనస్సు కలిగి అంటే నిజముగా మనలను మనం తగ్గించుకొని జీవించటం. ఇవి అమూల్యమైనటువంటి దేవుని సంగతులండి. వీటిని మనం పరిశీలించడం చాలా చాలా ప్రాముఖ్యం. నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులు అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. అంటే దేవునికి ఇష్టమైన నీతి న్యాయములను అనుసరించటము అంటే భక్తిని, భక్తి సూత్రాలను అనుసరిస్తూ, ప్రభు చెప్పిన బోధలను అనుసరిస్తూ, తెలియని సంగతులు తెలుసుకుంటూ, తెలిసిన వాటిని అమలు చేస్తూ, ఒకవేళ తడబడితే స్థిరపడుతూ, దేవుని సహాయాన్ని కోరుతూ జీవితాలను నడిపించుకుంటే అలాంటి వారిని చూచి దేవుడు ఇష్టపడతాడు, దేవుడు వాళ్ళను దీవిస్తాడు. అలాంటి పద్ధతిలో మీరు ఉన్నారని నేను భావిస్తున్నాను. ఒకవేళ కొంచెం కుడి ఎడంగా ఉన్నట్లుగా అనిపిస్తే సవరణ చేసుకుని దేవునిలో స్థిరపడి దేవుని ఆశీస్సులు పొందుతూ ముందుకు సాగుదాం. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమేన్.